సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డేటా టైప్స్ ఏంటి, అలాగే కండిషనింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అనేవి నేర్చుకుందాము. సో ఫస్ట్లీ డేటా టైప్స్. సో దానికన్నా ముందు వేరియబుల్స్ అంటే ఏంటో చెప్తాను. వేరియబుల్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం డేటా స్టోర్ చేసుకుంటానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి ఒక నేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లైబ్రరీలో చూసుకున్నట్టయితే మీకు చాలా షెల్ఫ్స్ అన్నీ ఉంటాయి. అందులో మీరు చాలా బుక్స్ ఉంటాయి. ఒక బుక్ ఎక్కడ పెట్టారు అంటే ఆ పర్టికులర్ ర్యాక్ ఒక పేరు కానీ సంథింగ్ ఏదో ఒకటి నెంబర్స్ కానీ మనం ఇండికేషన్ ఇచ్చుకుంటాం. అలాగే వేరియబుల్స్ కూడా ఒక నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, మనకి మ్యాథమెటిక్స్ లో మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే, బి ఈజ్ ఈక్వల్ టు 6 అయితే, సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇలాంటి ఫార్ములాస్ మీరు చూసి ఉంటారు. సో ఇప్పుడు సి ఏమవుతుంది? సో ఏ ప్లస్ బి కాబట్టి ఇట్స్ 5 + 6, సో 11. సో మన అవుట్పుట్ వచ్చి 11. ఇప్పుడు ఈ ఏ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం వేరియబుల్ అని అంటాం. సో ఈ వేరియబుల్ ఏంటంటే ఏలో మనకి బ్యాక్గ్రౌండ్ లో మెమరీ అలొకేషన్ ఉంటుంది కదా, సో అక్కడ పర్టికులర్ మెమరీకి ఏ అనే ఒక నేమ్ ఉంటుంది, దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ లో మనకి బయటికి కనిపించేది, మన స్క్రీన్ మీద కనిపించే నేమ్ ఇట్స్ అనే ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6. సో మీరు ఎప్పుడైనా కానీ ఏ ప్లస్ బి అన్నారంటే మీరు జస్ట్ 5 + 6 చేస్తున్నట్టు. మ్యాథమెటిక్స్ ప్రకారం ఇంకా నేను డేటా టైప్స్ చెప్పలేదు కాబట్టి లేంటున్నా. సో క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి. సో దీన్ని ఈ పర్టికులర్ ఏ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ బి ఏదైతే ఉందో, ఈ సి ఏదైతే ఉందో, ఈ వీటిని మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ డేటా హోల్డర్స్ ద వాల్యూ హోల్డర్స్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 5 6 అనేది ఓకే. సో ఈ 5 6 అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది ఎలా చెప్తాము? ఇప్పుడు మనం ఫస్ట్ స్కూల్లో నుండి మనం లాంగ్వేజ్ స్టార్ట్ చేసేటప్పుడు నెంబర్స్ నేర్చుకుంటాము, నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాము. సో 1 to 9 and 0, దీస్ ఆర్ ద నెంబర్స్ అని మనకు తెలుసు. అలాగే A to Z అనేవి ఆల్ఫాబెట్స్ అని మనకు తెలుసు. సో బట్ ఈ సిస్టమ్కి ఎలా చెప్తాం మనం దాన్ని? సో సింపుల్ గా మనకి డేటా టైప్స్ లో 4 టైప్స్ ఉంటాయి అనమాట. నేను మీకు కామెంట్స్ రాస్తున్నాను. బేసిక్ బేసిక్ 4 ఉంటాయి మనకి, రెగ్యులర్ గా యూజ్ చేసేవి. సో ఇంకా యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్స్ కానీ ఇలా చాలా ఉంటాయి. మనం ఇన్ ఫ్యూచర్ మాట్లాడుకుందాము. సో బేసిక్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఒక 4 డేటా టైప్స్ ఉంటాయి. అందులో కూడా డబల్ ఎక్కువ యూజ్ చేయను. లైక్ దిస్ ఇస్ ద ఇంట్ అనమాట. ఇంట్ ఎందుకు వాడతాము అంటే ఇంటీజర్స్ కి ఎప్పుడైతే నెంబర్స్ వస్తాయో మనకి, నెంబర్స్ ని కనుక మనకి ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 5 అన్నాం, 5 అనేది నెంబర్. సో 5 అనేది నెంబర్ స్టోర్ చేస్తున్నా అని చెప్పడానికి ఇంటిజర్స్ వాడతాం. సో దానికి ఇంట్ అనేది ఒక కమాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్. క్యారెక్టర్ ని చార్ అంటాము. ఇట్స్ ఏ క్యారెక్టర్ కి రిప్రజెంటేషన్. ఇది సింగిల్ సింగిల్ అనమాట. అంటే వర్డ్స్ మొత్తాన్ని స్టోర్ చేయలేము. ఇప్పుడు యాపిల్ ఉంటే ఏపీఎల్ఈ మొత్తం స్టోర్ అవ్వదు. జస్ట్ ఏ అనేది ఒక క్యారెక్టర్, పి అనేది ఒక క్యారెక్టర్. సో ఇండివిజువల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మన క్యారెక్టర్ అంటాం. అలాగే నెంబర్స్ కూడా క్యారెక్టర్స్ గా స్టోర్ చేయొచ్చు. సో నెంబర్స్ ని క్యారెక్టర్ గా స్టోర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు 5 + 6 చేసినప్పుడు మనకి 11 అని వచ్చింది. బట్ మనం దాన్ని క్యారెక్టర్ గా స్టోర్ చేసినప్పుడు అది 5 గా కన్సిడర్ చేయదు. అది కూడా జస్ట్ ఒక రిప్రజెంటేషన్. ఇప్పుడు మన ఏబిసిడి ఎలా రాస్తామో సేమ్ అది కూడా అలాంటి ఒక క్యారెక్టర్ గా తీసుకుంటుంది. క్యారెక్టర్ కనుక మనం వాడితే డేటా టైప్ లో. ఇంకొకటి ఫ్లోట్ అన్నమాట. ఇప్పుడు మనకి డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, 1.5 అని ఉంటుంది. సో ఇంటిజర్ ఏంటంటే 1 మాత్రమే ప్రింట్ చేస్తుంది, ఆ 0.5 ని పట్టించుకోదు. సో మన ఫ్లోట్ కానీ యూజ్ చేస్తే డెసిమల్ వాల్యూస్ అన్నిటిని మనకి వస్తాయి. సో ఫ్లోట్ దానికి వాడతాము. ఇట్ ఈస్ ఫర్ ద డెసిమల్ వాల్యూస్. అండ్ మనకి డబల్ ఉంటుంది. సో ఇదేం లేదు, జస్ట్ కొంచెం మోర్ బిట్స్ ని స్టోర్ చేసుకుంటానికి. ఇన్ చెప్తాను మీకు మీకు బైట్స్ ఎలా కన్వర్ట్ చేయాలి ఒక నెంబర్ ని అనేది, ఒక 8 బిట్ రిప్రజెంటేషన్ ఈ బిట్స్ లో ఎలా బైనరీ లో కన్వర్ట్ చేయాలో మీకు ఒక వీడియో పెడతాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ మనం దీని అంత వాడడం కాబట్టి మీకు అంత అవసరం లేదు అట్ దిస్ మూమెంట్. సో నేను దీన్ని స్కిప్ చేయబోతున్నాను. సో ఇంట్ క్యారెక్టర్ అనేది ఏంటనేది మనం మెయిన్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంటీజర్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఈ వీడియోలో. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి రాసింది. సో అంటే ఏలో 5 ప్లేస్ చేస్తుంది. 5 అనేది వాల్యూ, మన డేటా, అది దాన్ని ఏలో ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్లేస్ చేస్తున్నప్పుడు నేను కంప్యూటర్ చెప్పాలన్నమాట. ఐ మీన్ ద సిస్టమ్ ఏదైతే కంపైలర్ దానికి తెలియాలి అంటే ఇలా పెడతాను నేను. సో ఇంట్ ఏ. సో ఏ అనేది జస్ట్ పేరు, అక్కడ నేను ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ మణిదీప్ అంటే మణిదీప్ అనే పేరులో 5 అనేది స్టోర్ అవుతుంది. సో నేను అక్కడ ఏ పేరైనా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంట్ ఏ అనేది కన్సిడర్ చేస్తున్నాను. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇంటీజర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్ ఆపరేషన్ అనమాట.
అండ్ 5 అనేది మన నెంబర్. సో సెమికోలన్ ఇక్కడ అట్ ద ఎండ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సింటాక్స్ గురించి. సెమికోలన్ అనేది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద కమాండ్ పెడతాం మనం. సేమ్ అదే విధంగా ఇప్పుడు బి కూడా ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు మన ఇంటీజర్స్ రెండింటిని మనం అసైన్ చేసాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చేసాము, బి ఈజ్ ఈక్వల్ టు 6 అని చేసాము. ఇప్పుడు మనం సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయాలనుకుంటున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయాలి అంటే ఎలా చేస్తాం? సి అనేది కూడా మనం ఏదో ఒక డేటా టైప్ కి ఇవ్వాలి. సి అనేది కూడా ఒక ప్లేస్ హోల్డర్ అనమాట. ఇప్పుడు నేను ఇంట్ సి అని రాస్తాను. ఇంట్ సి అని రాసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏం స్టోర్ చేస్తాను నేను? ఏ ప్లస్ బి. సో ఇక్కడ కూడా సి అనేది ఒక ఇంటిజర్ అని చెప్తున్నాను. దాంట్లోకి ఏం స్టోర్ చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి స్టోర్ చేయమని నేను చెప్తున్నాను. ఇట్స్ ఎ కమాండ్ అనమాట. సో ఇప్పుడు నా సిలో ఏమైతే ఉంటుందంటే 5 + 6 ఎంత? 11. సో 11 స్టోర్ అవుతుంది నా సిలో. ఇప్పుడు డేటా టైప్స్ అంటే నేర్చుకున్నాము. బేసిక్ డేటా టైప్స్ ఏంటి? ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. మనం అందులో మెయిన్గా ఇప్పుడు ఇంటిజర్ యూజ్ చేసాము. సో ఇంటిజర్ అనే ఒక కమాండ్ ని పెట్టి దాని తర్వాత వేరియబుల్ నేమ్ రాస్తాం. ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ వేరియబుల్లోకి మనం ఏదైతే వాల్యూ పెట్టాలో ఆ వాల్యూ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి రాసేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు అనేది ఎస్ఏన్ ఆపరేటర్ అంటాం. అలా ఎండ్ ఆఫ్ ద కమాండ్ కి సెమీకోలన్ పెట్టుకుంటాం. బేసిక్ సింటాక్స్ చెప్పేసాను. అలాగే ఇంటిజర్ ఎలా యూజ్ చేస్తామో చెప్పాను. సో అలాగే ప్లస్ అనేది కూడా ఆపరేషన్ అనమాట. సరే, ఎడిషన్ ఆపరేషన్ మీకు అది. ఇప్పుడు రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? మీరు ఇక్కడ మీకు టెర్మినల్లో రావాలి. ఇప్పుడు వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్ అని వచ్చింది. నా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి మీరు చూడకపోతే మీకు తెలియకపోయినా ఒకసారి అది చూసి మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఈ ప్రింట్ఎఫ్ లో ఇప్పుడు మనం ఏని, బిని, సిని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం అంటే దీనికి కూడా రిప్రజెంటేషన్, ఒక్కొక్క డేటా టైప్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నేను పర్సంటేజ్ పెట్టి డి పెట్టాను. ఓకే, చూడండి ఫస్ట్. నెక్స్ట్ కమా పెట్టి ఏ. వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్ 5. సో కొంచెం నీట్ గా అర్థం అవడం కోసం ఇది తీసేసి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ జస్ట్ ఇమిడియట్. ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టాను కదా, దాన్ని కూడా మీరు ఆపరేటర్ అని అడిగితే అస్సలు కాదు. ఎందుకంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం ఎఫోస్పీస్ మధ్యలో ఏదైతే రాస్తామో అది జస్ట్ మీకు ఒక స్ట్రింగ్, అంటే మీకు డిస్ప్లే అవటం కోసం ఒక స్ట్రింగ్ లాగా అనమాట. స్ట్రింగ్ అనేది మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి నేను చెప్పడానికి ఆలోచిస్తున్నాను. లైక్ మీకు అది జస్ట్ అక్కడ ప్రింట్ అవడానికి మాత్రమే పనికొస్తుంది. దానివల్ల మీకు ఎటువంటి ఆపరేషన్ కానీ, ఎటువంటి డేటా చేంజెస్ కానీ, బ్యాక్గ్రౌండ్ లో మెమరీ స్టోరేజ్ ప్రాబ్లమ్, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. జస్ట్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఇక్కడ ఏదైతే ఎలా ఉందో, ఈ స్పేస్ ఎలా ఉందో అలాగే ఈజ్ ఈక్వల్ టు కూడా సేమ్ థింగ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ పెట్టి ఎస్ పెట్టాలి. జస్ట్ ఎస్ పెట్టారంటే మీరు సారీ పర్సంటేజ్ డి. ఓకేనా? పర్సంటేజ్ తీసేస్తే మళ్ళీ ఇట్స్ డి అనేది నార్మల్ థింగ్ అనమాట. సో పర్సంటేజ్ పెట్టినప్పుడు మాత్రమే అది కమాండ్ అనేది కంపైలర్కి అర్థమవుతుంది. సో పర్సంటేజ్ డి ఇట్స్ ఏ. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో మీరే చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ప్రింట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను స్పేస్ ఇచ్చి, మనం ట్యాబ్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ, /t అని పెట్టబోతున్నాం. /t అంటే ఏంటి? ట్యాబ్ స్పేస్. కొంచెం స్పేస్ ఇచ్చి మనం నెక్స్ట్ ఏదైతే రాస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ రాయొచ్చు. సో ఇప్పుడు నేను బీని ప్రింట్ చేయాలి. సో పర్సంటేజ్ డి మళ్ళీ పెట్టి కమా. ఈ ఎఫోస్పీస్ పక్కన మనం కమా పెట్టి ఏదైతే పెడుతున్నాం, ఏ ఉంది కదా, ఈ ఏదైతే ఉందో అది ఫస్ట్ డీకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏదైతే పర్సంటేజ్ డి పెట్టామో దానికి వెళ్తుంది. ఈ సెకండ్ పర్సంటేజ్ డికి సెకండ్ వస్తుంది. సేమ్ ఆర్డర్ లో ఉంటుంది. అసలు కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్ళాలి మనం. ఫస్ట్ పర్సంటేజ్ డికి ఫస్ట్ ఏ, సెకండ్ పర్సంటేజ్ డికి సెకండ్ బి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ట్యాబ్ స్పేస్ చూసారా, ఎక్కువ స్పేస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే సి కూడా ప్రింట్ చేసి చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ట్యాబ్ స్పేస్ తీసుకుంటున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఏం పెడతాం? డి పెడతాం. ఫర్ ద ఇంటీజర్స్ ని ప్రింట్ చేయాలి అంటే డి పెట్టాలి. A is equal to 5, B is equal to 6, C is equal to 11. సో ఇప్పుడు మీరు చూసారా, ఇంట్ అంటే ఇంటీజర్, ఏ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 5 అని మనం డిక్లేర్ చేసాము. ఇంటీజర్ బి ఈజ్ ఈక్వల్ 6 అని డిక్లేర్ చేసాము. అలాగే సి అని ఒక ఇంటీజర్ తీసుకుని ఏ ప్లస్ బి పెట్టాం కదా. సో ఇప్పుడు సిలో 5 + 6 మనకు ఉంది. అది ఇక్కడ ప్రింట్ అయింది మీరు చూస్తే. అలా కాదు, మీరు ఇక్కడ సి అనేది తీసేశారు. సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తున్నా అంటే
కామెంట్ చేశానంటే డబల్ స్లాషెస్ పెట్టాను కాబట్టి ఇంకా అది లైన్ ఉన్నా లేనట్టే. ఇక్కడ నేను డైరెక్ట్ గా సి బదులు A+B అని రాసుకోవచ్చు నేను ప్రింట్ లోనే. స్టిల్ మీకు సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు సిలో ఎలా చేస్తుంది. యాక్చువల్లీ మీకు పైథాన్ లో కూడా ఎలా చేస్తుంది, మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఎలా చేస్తుంది. సో నేను సి చెప్తున్నాను కాబట్టి సిలో ఎలా చేస్తున్నా మీకు జస్ట్ చెప్తున్నాను అంతే. సో ఏబిసి ప్రింట్ చేసాము. అలాగే ఇప్పుడు మీకు ఇది ఇలాగే ఉంచేసి నెక్స్ట్ క్యారెక్టర్ చూద్దాం. ఇప్పుడు క్యారెక్టర్స్ ఏంటి అంటే క్యారెక్టర్ నేమ్ ఇద్దాం. సో ఇప్పుడు మీరు ఏబిసి చూసారు. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా నేమ్ ఇద్దాం. సో నేమ్ ని మణిదీప్ అనే ఇస్తాను, బికాస్ అది కూడా ఎలా చేస్తుంది అని మీకు చెప్పాను. సో ఇప్పుడు క్యారెక్టర్స్ ని మనం కనుక రాసేటప్పుడు డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్ టు ఏ అని పెట్టేదాం. ఇలా పెడితే ఎర్ర త్రో చేస్తుంది. ఐ మీన్ ప్రింట్ చేసేటప్పుడు మీకు ప్రింట్ కాదు, మీకు సంథింగ్ మీకు ఏదైతే గార్బేజ్ వాల్యూస్ అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా ప్రింట్ అవుతా వస్తాయి. సో బేసిక్లీ సెమీకోలన్ అనేది, సారీ, అపాస్ట్రోఫీస్ అనేది యూస్ చేస్తాం, సింగిల్ అపాస్ట్రోఫీ. మనకేం రాదు అవుట్పుట్ బికాస్ మనం ఇంకా ప్రింట్ చేయలేదు. జస్ట్ ప్రింట్ చేద్దాం దీన్ని ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ ఎఫ్, నెక్స్ట్ సెమీకోలన్ ముందే పెట్టేసుకున్నాము. తర్వాత సింటాక్స్ ఎర్రర్స్ రాకుండా ఉంటే నెక్స్ట్ ఇక్కడ మనం రాస్తాం. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేద్దాము, మణిదీప్ అంటే ఏంటి, మణిదీప్ ఇస్ ఈక్వల్ టు, లేదంటే మనం ఏదో ఒకటి మన ఇష్టం మణిదీప్ అని రాస్తున్నాం అని చెప్పి మళ్ళీ అంటే పైన కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు అలా అలా కాదు. ఇక్కడ మనం ఏదో ఒకటి ఇప్పుడు మనం వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే వర్డ్ ఏదైతే వస్తుందో అక్కడ రాసుకుందాం. సో దీనికి ఏం పెడతాము అంటే పర్సంటేజ్ సి యూస్ చేస్తాం దీనికి. క్యారెక్టర్ ఫ్లోట్స్ కి అయితే పర్సంటేజ్ ఎఫ్, మీకు అది కూడా చూపిస్తాము. సో చూసారా, వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాకపోతే స్పేస్ పెట్టలేదు కాబట్టి ట్యాబ్ స్పేస్ వద్దు ఈసారి మనం నెక్స్ట్ లైన్ రాసుకున్నాం. బికాస్ ఇది మనకి కంప్లీట్లీ న్యూ కదా. పైన మనం ఇంటిజర్ నేర్చుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్స్ అనేవి న్యూ లైన్ లో తీసుకొద్దాం. ఇంకొక లైన్ తీసుకుందాం, కొంచెం క్లారిటీ ఉంటుంది. సో డబల్ స్లాష్ పెట్టాను. ఐ థింక్ నెట్స్ లో ఉంది. సో చూసారా, ఒక నెక్స్ట్ లైన్ కి వచ్చింది అండ్ నెక్స్ట్ లైన్ లో మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వచ్చి వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ప్రింట్ అయింది. చూసారా, నేను ఇప్పుడు పైన సింగిల్ అపాస్ట్రోఫీ తీసేసి ఏ అని పెడితే మీకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్ వస్తుంది. డాటే వస్తుంది ప్రతిసారి అని చెప్పడం, ఈసారి డాట్ వచ్చింది. సో అందుకని చెప్పి సింటాక్స్ ఇది కూడా సింటాక్స్ అపాస్ట్రోఫీస్ పెట్టాలి క్యారెక్టర్స్ రాసేటప్పుడు. స్ట్రింగ్స్ గురించి నెక్స్ట్ మాట్లాడదు. స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక వర్డ్స్ అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఏ అని రాస్తాం. యాపిల్ అని రాయాలంటే యాపిల్ ఇస్ స్ట్రింగ్ ఏపీఎల్ఈ. సో మొత్తం 5 క్యారెక్టర్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్స్ అంటాం. ఎక్కువ సార్లు స్ట్రింగ్ అంటున్నా కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫ్లోట్స్ ని చూద్దాం, ఫ్లోట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఇప్పుడు ఇంటిజర్ లో దీన్నే వాడదాము. ఇప్పుడు నేను 5.3 అని రాశాను. 5.3 ప్లస్ 6.7. సో ఇప్పుడు మన అవుట్పుట్ ఎంత రావాలి, 12 రావాలి. బట్ మనకి చూసారు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, 6 ప్రింట్ అయింది, 11. ఈ 0.3 0.7 అనేది కన్సిడర్ చేయలేదు బికాస్ మనం వీటికి ఏమని చెప్పాము, ఇవి ఇంటీజర్ టైప్ అని చెప్పాము. సో ఇప్పుడు దీన్ని నేను ఫ్లోట్ చేస్తున్నా. ఫ్లోట్ ఏ, ఫ్లోట్ బి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే, సారీ, ఇక్కడ కూడా పర్సంటేజ్ ఎఫ్ పెట్టాలి, పర్సంటేజ్ ఈ కాదు, ఫ్లోట్స్. ఫ్లోట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు లేదంటే మీకు బైనరీలో చూపిస్తుంది. సో ఇక్కడ చూసారా, ఏ ఈజ్ ఈక్వల్ టు 5.3 అండ్ 6.7. అప్ టు 7 పాయింట్స్ ఆఫ్టర్ దట్ డెసిమల్ మనకి ఫ్లోట్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా మీకు జస్ట్ 2 డిజిట్స్ ఆఫ్టర్ కావాలంటే మీరు ఇలా పర్సంటేజ్ సో మీకు అది మళ్ళీ చెక్ చేసి చెప్తాను. పర్సంటేజ్ ఎఫ్ పెట్టి మనం ఇలా రాస్తాము. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి మళ్ళీ 12, ఇట్స్ ఓకే. బట్ మీకు అది పాయింట్స్ లో ఉంది అంటే ఇప్పుడు నేను 7.1 పెట్టాను. సో మీకు ఇంకా డిఫరెంట్ రావాలి, బట్ మీకు స్టిల్ 12 వస్తుంది. ఎందుకంటే సి అనేది ఇంటీజర్ గా ఉంచేసాము. సో దీన్ని కూడా ఫ్లోట్ చేద్దాము. అండ్ ఇక్కడ కూడా పర్సంటేజ్ దీన్ని ఫ్లోట్ గా కన్వర్ట్ చేద్దాం. సి 12.01.
అదే నేను దీన్ని ఇంటీజర్ గా కానీ పెట్టి ఉంచితే ఈ 0.1 అనేది ప్రింట్ కాదు, 0.01 అనేది ప్రింట్ కాదు. చూసుకోండి, జస్ట్ 12 అనేది ప్రింట్ అవుతుంది. సో అందుకు మనం ఫ్లోట్స్ యూస్ చేస్తాం. డెసిమల్స్ కి ఫ్లోట్స్, నార్మల్ దానికి ఇంటీజర్స్ అండ్ క్యారెక్టర్స్ ఇవి. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మనం వేరియబుల్స్ నేర్చుకున్నాము, డేటా టైప్స్ నేర్చుకున్నాము, రిప్రజెంటేషన్ నేర్చుకున్నాము, అండ్ ఆపరేషన్స్ మనం చూసాం కదా. ఈజ్ ఈక్వల్ టు అనేది ఎస్ఐన్ ఆపరేటర్, ప్లస్ ఉంటుంది, అలాగే మైనస్ ఉంటుంది, ఇంటూ ఆపరేటర్ ఉంటుంది, డివిజన్ ఆపరేటర్ ఉంటుంది, రిమైండర్ ఉంటుంది, పర్సంటేజ్ మనకి రిమైండర్ ఉంటుంది, అలాగే పర్సంటేజ్ అంటే రిమైండర్, నార్మల్ స్లాష్ అంటే మనకి నార్మల్ డివిజన్ వస్తుంది, ఎస్ఎన్ ఆపరేటర్స్, ఇంకా కొన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం కండిషనల్ స్కాన్అప్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుందాం యూజర్ నుంచి. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, జస్ట్ ఏస్ ని బీస్ ని మనం డైరెక్ట్ గా డిఫైన్ చేసి ప్రింట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. అంటే మనం ఇద్దాము ఇన్పుట్. ఇప్పుడు మన ఇక్కడ టెర్మినల్ లో మనకి ఇన్పుట్ అడగాలి మనల్ని. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మనల్ని అడగాలి, బి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలో మనల్ని అడగాలి. సో సి అనేది ఏ ప్లస్ బి కాబట్టి మనం ఇచ్చిన టూ వాల్యూస్ ని ప్లస్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. సో దానికి స్కాన్ఎఫ్ ఒక ఇన్పుట్ తీసుకుందాము. ఇంటీజర్స్ పెడదాం స్టార్టింగ్, సో ఈజీగా ఉంటుంది. సో ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్. యాక్చువల్లీ మీరు జస్ట్ ఇలా కమాస్ తో కూడా రాయొచ్చు, మీరు పక్క పక్కన ఏ కమా బి ఇలా సెమీకాలన్ పెట్టి కూడా ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇవన్నిటిని ఫ్లోట్స్ ఉన్నవన్నీ డెసిమల్స్ లోకి మారుస్తున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర అన్ని 0 0 0 అని ప్రింట్ అయింది, బికాస్ మనం ఏమి డిఫైన్ చేయలేదు కదా. సో ఇనిషియల్ గా 0 వస్తుంది, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి ఎప్పుడైనా. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తాము అంటే, ఇట్స్ అన్ ఇన్పుట్ స్టేట్మెంట్ అనమాట, యూజర్ ఇన్పుట్ కోసం. స్కాన్ఎఫ్ స్కాన్ఎఫ్ పెట్టిన తర్వాత సేమ్ మనం ఇప్పుడు ప్రింట్ లో ఎలాగైతే సెమీకాలన్ పెట్టుకుంటే మధ్యలో సెమీకాలన్ పెట్టాలి. ఎఫ్ఆర్పీస్ లో మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు మనం ఇంటీజర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, సో ఆ డేటా టైప్ ఏంటనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను పర్సెంటేజ్ డి తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి పర్సెంటేజ్, ఐ మీన్ ఇంటీజర్ తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి పర్సెంటేజ్ డి అనేది మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి అండ్ సింబల్ అనమాట. ఇది ఏంటంటే మనం ఎక్కడైతే ఏ అడ్రస్ తో స్టోర్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు మనం ఇక్కడ మీకు అవుట్పుట్ ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది అనమాట ఏం ఎంటర్ చేయాలి అని చెప్పి. అడిగినప్పుడు మీరు పర్సెంటేజ్ డి అంటే ఒక ఇంటీజర్ ఎంటర్ చేయాలి. ఇంకేది ఎంటర్ చేస్తే, క్యారెక్టర్ ఎంటర్ చేసిన, ఏం ఎంటర్ చేసినా ఎర్రర్ త్రో చేస్తుంది. మీరు ఇంటీజర్స్ మాత్రమే ఎంటర్ చేయడానికి అలౌ చేస్తుంది. అండ్ అది ఏ అడ్రస్ లో స్టోర్ చేయాలి అంటే మన వేరియబుల్ నేమ్ ఏంటి, ఏ. ఇప్పుడు నేను ఏలో స్టోర్ చేయమని చెప్తున్నా దీనికి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనల్ని అడుగుతుంది, చూసారా. ఇప్పుడు నేను 3 అనేది ఎంటర్ చేశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 0, బికాస్ మనం బీకి ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏమి డిఫైన్ చేయలేదు, అలాగే యూజర్ ఇన్పుట్ కూడా తీసుకోలేదు. సో బి 0నే ఉండిపోయింది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది మనం ఇక్కడ కండిషన్ రాసాం కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 0. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం, కొంచెం క్లియర్ గా ఉంటుంది. మనం ఏం అడుగుతున్నాము అసలు, టెర్మినల్ మనం ఏం అడుగుతున్నాము మనకు తెలియటం కోసం. సో ఇక్కడ నేను ఎంటర్ ఏ అనేది పెట్టి జస్ట్ ఒక ట్యాబ్ స్పేస్ ఇస్తాను. సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఫర్దర్ బి, ఇప్పుడు మనం బి నే కూడా ఎంటర్ చేయమని అడుగుతాం. సేమ్ పర్సెంటేజ్ డి అండ్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, బిలో స్టోర్ చేస్తున్నాం. సో సో ఎంటర్ వాల్యూ ఏ. ఇప్పుడు నేను 7 అనేది ఎంటర్ చేస్తున్నాను, అండ్ 3 అనేది బికి ఎంటర్ చేస్తున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 7, ప్రింట్ స్టేట్మెంట్ చూసారా, ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ సి అనేది ఇక్కడ ఏ ప్లస్ బి, అర్థమైందా. సో అలాగే ఇప్పుడు మనం ఇక్కడ క్యారెక్టర్ కూడా తీసేద్దాం, ఓకేనా. జస్ట్ క్యారెక్టర్ మణిదీప్ అనేది ఉంది, దానికి స్కాన్ఎఫ్ రాదు. సేమ్ ఫార్మాట్ ఉంటుంది, పర్సంటేజ్ క్యారెక్టర్స్ ఏంటి సి అండ్ కమా పెట్టి అండ్ అండ్ ఏ అడ్రస్ లో మనం స్టోర్ చేస్తున్నాం, మణిదీప్ లో స్టోర్ చేస్తున్నాం ఏ వేరియబుల్. సో ఇప్పుడు మణిదీప్ అనే వేరియబుల్ లో
ఇప్పుడు మీరు చూసుకోండి 3 3 అండ్ డైరెక్ట్ గా ఎండ్కి వచ్చేసింది. బికాస్ స్కాన్ఎఫ్ తో ఉన్న ప్రాబ్లం ఏంటి, క్యారెక్టర్స్ రీడ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ పర్సెంటేజ్ సి వాడాం కదా, దీని ముందు ఉన్న సమ్ గార్బేజ్ వాల్యూస్ కానీ సమ్ స్లాష్ అనే దాన్ని తీసేసుకునే అవకాశం ఉంది. సో అందువల్ల మనకి ఇక్కడ చూసారా మనం ఏం అడగలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే క్యారెక్టర్స్ రీడ్ చేసేటప్పుడు మాత్రం స్పెషల్లీ ఈ పర్సెంటేజ్ సి కి కొంచెం ముందు స్పేస్ ఉంచండి ఎఫ్ స్పేస్ లోపల. సో ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ సేమ్ రన్ చేస్తున్నాను, 3 3 అండ్ 6 వచ్చింది కదా, మనల్ని ఇప్పుడు ఇన్పుట్ అడుగుతుంది. నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ పెట్టలేదు కాబట్టి అంత కన్ఫ్యూజన్ లో అడిగేస్తుంది. సో మనం జస్ట్ ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయాలి. సో ఆర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. సో సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం నీట్ గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ పెట్టి కన్వర్ట్ చేద్దాం. సో హియర్ ఇస్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో ఎంటర్ ద వర్డ్ 3 3 అండ్ ఎంటర్ ద వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడే వచ్చింది. సో దీన్ని కొంచెం నీట్ గా చేద్దామంటే జస్ట్ ఒక ట్యాబ్ స్పేస్ ఇద్దాం ఇక్కడ, అలాగే ఇక్కడ ఒక లైన్ స్పేస్ ఇద్దాం. సో ఇప్పుడు కొంచెం నీట్ గా కనిపిస్తుంది. 3 4 అండ్ నెక్స్ట్ లైన్ లోకి వచ్చింది ఎంటర్ ద వర్డ్. సో ఏ అనేది ఎంటర్ చేస్తుంది. మీరు నెంబర్ ఎంటర్ చేసినాక అది వర్డ్ గానే తీసుకుంటుంది. వర్డ్ ఇస్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ నెంబర్ అనేది కూడా వర్డ్ అని. సో మీరు ఇప్పుడు వర్డ్ ప్లస్ సంథింగ్ చేశారంటే అది అవ్వదు. సో ఇంటిజర్ గా డిక్లేర్ చేసుకోవాలి మీరు ఎప్పుడు నెంబర్స్ ఎంటర్ చేసిన. సో ఇక్కడ వరకు మనం డేటా టైప్స్ నేర్చుకున్నాము. రిప్రజెంటేషన్ అంటే ఏ పర్సంటేజెస్ డి ఎలా, పర్సంటేజెస్ ఎఫ్ ఎలా, పర్సంటేజెస్ సి ఎలా, అది చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం స్కాన్ అప్ యూజర్ ఇన్పుట్ అలా తీసుకోవాలని చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ నేర్చుకున్నాం. సో ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్తాను కండిషన్స్ గురించి, ఓన్లీ పర్టికులర్ కండిషన్స్, స్విచ్ స్టేట్మెంట్స్ గురించి వైల్ లూప్స్ గురించి చెప్తాను. ఈ వీడియోని నేను ఈ లాస్ట్ ఇఫ్ కండిషన్స్ కొన్ని బేసిక్ ఇఫ్ కండిషన్స్ ఎలా రాయాలి సింటాక్స్ చెప్పేసి ఈ వీడియో ఇక్కడ ఆపైపోతున్నాను. సో ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ అనేది వేరియబుల్ నేమ్, ఇంటీజర్ అండ్ సింటాక్స్ సెమీకాలన్ పెట్టాలి మనకు తెలిసింది. సో నౌ ఇఫ్ కండిషన్స్ అనేవి ఎందుకు వాడతాము, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనం ఇది చేయాలి ఇది చేయకూడదు అని మనం సిస్టమ్ కి చెప్పాలి అన్నా, ఒక ప్రోగ్రామ్ రాయాలి అన్నా కానీ మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ అనేది 2 అయితే ఈక్వల్ టు అనేది కంపేర్ ఆపరేటర్ అనమాట. ఈక్వల్ టు పెట్టాలి. ఈక్వల్ టు పెడితే అది మళ్ళీ ఎస్ఎన్ ఆపరేటర్ అలా పెట్టకూడదు. జస్ట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు పెట్టాలి. ఈ ఈక్వల్ టు డిఫరెన్స్ ఉంది. ఇది ఎస్ఎన్ ఆపరేటర్, ఇది కంపేర్ ఆపరేటర్. ఎప్పుడైనా మీరు సిలో కంపేర్ చేస్తున్నప్పుడు డబుల్ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2. ఒకవేళ ఏ అనేది ఈక్వల్ టు 2 అయితే ఫ్లవర్ బ్రాకెట్స్ ఏం చేద్దాం, ప్రింట్ ఎఫ్ ఇట్ ఈస్ 2 అని ప్రింట్ చేద్దాం. అలాగే ఎల్స్ స్టేట్మెంట్ రాదు. సో ఎల్స్ కి కండిషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా పెట్టేసి, బికాస్ ఇఫ్ కండిషన్ కాకపోతే ఎల్స్ కండిషన్ అంతే కదా. సో ప్రింట్ఎఫ్ నాట్ 2. సో సింటాక్స్ అర్థమైంది కదా. ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు ఇఫ్ అనేది మన కమాండ్, అండ్ ఇక్కడ ఏవైతే ఈ బ్రాకెట్స్ లో రాస్తామో ఈ బ్రాకెట్స్ లో రాయాలి. ఈ బ్రాకెట్స్ లో రాసేదాన్ని కండిషన్ అంటాం. సో ఇఫ్ కండిషన్, అండ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాసేది ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అంటే ఏ ఈక్వల్ టు 2 అయితే ఏమవ్వాలి, ఈ లోపల ఏదైతే చేసామో అవన్నీ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాను ప్రింట్ అవుతుంది. అదే నేను ఏ ప్లస్ బి ప్లస్ బి అట్లా అలాంటి కండిషన్స్ రాసినా కానీ వర్క్ అవుతుంది. సో ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో. ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో రాసిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతాయి అనమాట. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏ 2 అయితే కనుక, ఒకవేళ అవ్వలేదు ఎల్స్ కి వచ్చేస్తుంది అనమాట. ఎల్స్ కి కండిషన్స్ ఏమి ఉండదు, బికాస్ ఇఫ్ అది కాకపోతే ఎల్స్ అది లేదా ఇది అంతే. సో ఎల్స్ లో ఏంటంటే సేమ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ కి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అవన్నీ రన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ నాట్ 2 అనేది ప్రింట్ చేయమని చెప్పాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇప్పుడు మనకి 2 అని ప్రింట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ 2. చూసారు కదా, ఇంతే సింపుల్. అలాగే నాట్ ఈక్వల్ టు కి ఇది
ఎక్స్ప్లెనేటరీ మార్క్ పెడతాము, ఈక్వల్ టు 2 పెడతాము. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది 2, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇది మొత్తం స్విచ్ అయిపోయి ఇక్కడ ఇది ఏం రన్ చేయకుండా నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ వచ్చేసింది. ఎల్ స్టేట్మెంట్ లో ఏంటి అంటే నెక్స్ట్ ఏముంది, మనకి నాట్ 1 ప్రింట్ చేయమంది. సో నాట్ 1 ప్రింట్ చేసింది. సో ఈ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ కూడా బిల్డ్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.